బాబ్లీ గేట్లు ఓపెన్, గోదావరిలో 0.2 టీఎంసీల నీటి విడుదల, ఎస్ఆర్ఎస్పికి ప్రయోజనం. 2 గేట్లు ఎత్తేసినట్ట గోదావరిలోకి వస్తున్నాయట 0.2 టీఎంసీలు. ఇది ఘోరమైనది, ఇది కూడా చాలా ఘోరమని జరిగింది నిన్న. ఎందుకంటే మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలో 4 మృతి. అర్ధరాత్రి నిద్రిస్తుండగా మీద పడి నా ఇంటి పైకప్పు, భార్య 3 చిన్నారులు మృతి, భర్తకు గాయాలు. నాగర్ కర్నూలు జిల్లా వనపట్లలో విషాదం. మంత్రి జూపల్లి కృష్ణరావు, ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి దిగ్భ్రాంతి. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ, బాధితులకు 4 లక్షల పరిహారం అందజేస్తామని కలెక్టర్ అంటున్నాం. వీళ్ళు వర్షం వస్తుందని ఇంట్లో పోయి పడుకున్నారు. అదే మట్టి మిద్దే కూలిపోయి చనిపోయారు. ఎవరెవరు? 1 2 3 4 చనిపోయారు. 3 చిన్నారులు, భార్య. ఈమె చనిపోయింది, 3 పిల్లలు చనిపోయారు స్పాట్లో. ఇతను కూడా అపాయకరంగా ఉన్నాడు, అది ఆటో ఇటో అన్నట్టు ఉన్నాడు. చాలా సీరియస్గా ఉంది కండిషన్. ఆయన బతకాలని కోరుకుంటున్నాం, ఎందుకంటే చాలా ఘోరం అది. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందారు. సోమవారం నాగర్ కర్నూలు జిల్లా వనపట్ల గ్రామంలో ఈ విషాదకరణ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన గొడుగు భాస్కర్కు భార్య పద్మ 28 సంవత్సరాలు, కూతురు తేజస్ని 6, వసంత 7, కొడుకు విక్కి 15 నెలలు మాత్రమే. అయ్యో! ఆటో నడుపుకుంటూ భాస్కర్ తన కుటుంబాన్ని పోషించుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత అందరూ ఇంటి ముందున్న రేకుల షెడ్లో పడుకుంటున్నారు. దోమలు కుడుతుండటంతో భాస్కర్ తన భార్య పిల్లలతో కలిసి ఇంట్లోకి వెళ్ళి పడుకున్నాడు. ఆయన తల్లిదండ్రులు బాలస్వామి, చెట్టమ్మ బయట నిద్రపోయారు. శని ఆదివారాల్లో కురిసిన భారీ వర్షానికి ఇంటి మట్టి మిద్దె బాగా తడిసి కూలిపోయింది. ఎంత ఘోరం! ఆ కుటుంబానికి చేతినివ్వాలి, ఎందుకంటే వృద్ధాప్యం ఆయనకైనా జరగకపోతే తల్లిదండ్రులు ఎంత ఆగము. అయ్యో! అది ఇప్పటికైనా మీరు గవర్నమెంట్ అయినా ఎక్కడెక్కడైనా పురాతనమైన ఇండ్లుంటే దాన్ని కూల్చివేయాలి, వాళ్ళకి భరోసా ఇవ్వాలి. ఇలాంటి ఇంకొకసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ది, చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు గ్రామ స్థాయిలో ఉన్న కార్యదర్శులు కానీ, సర్పంచ్లు కానీ, ఆఫీసర్లు, మండల స్థాయిలో ఎంఆర్ఓలకు సంబంధించింది, జిల్లా స్థాయిలో కలెక్టర్లకు, ఈ కమిషనర్లు, ఈ మున్సిపల్ కమిషనర్లు, ఇట్లా జిహెచ్ఎంసీలో ఉన్న కమిషన్, ఇలాంటివి చూసుకోవాలి. ఇవన్నీ ఇంకోసారి జరగకుండా, ఎందుకంటే ప్రాణం అంటే చాలా విలువ కలది. ఇక దానికంటే మించింది ఏముండదు.